వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్. ఏఐటీయూసీని జిల్లా నాయకులు జూపల్లి కోటేశ్వరరావు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దర్శి నగర పంచాయతీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం రోజు రెండో రోజుకు కొనసాగింది. పారిశుద్ధ్య కార్మికులందరూ పనులకు డుమ్మా కొట్టి నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాలో కూర్చున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఏఐటీయూసీ నాయకులు జూపల్లి కోటేశ్వరరావు, కోటంశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ పట్టణాలు సుందరవనంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులే ముఖ్య కారణమని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే పట్టణాలు అధ్వానంగా తయారై ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలని వారు తెలిపారు. చాలని వేతనాలతో పారిశుద్ధ్య కార్మికులు జీవిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు పేర్కొన్నారు. సుమారు 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని, దీనికి ఎలాంటి పర్మనెంట్ లేదని, వీరందరినీ పర్మనెంట్ చేయాలని వారు కోరారు. అలాగే వీరికి కనీస వస్తువులు కల్పించాలని, మహిళా కార్మికులకు 5 రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు నాయకులు తాండవ రంగారావు తన మద్దతును ప్రకటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఈ పుల్లయ్య, కార్యదర్శి ఈ ప్రభాకర్, జి దావీదు, పెద్ద పుల్లయ్య, జి మరియమ్మ, ఈ చిన్న లింగయ్య తదితరులు పాల్గొన్నారు. నాయకులు మన యొక్క రంగారావు గారు నమ్మకం మన విషయాలు మాట్లాడడానికి, మన యొక్క తెలియపరచడానికి పోరాడతాం మున్సిపల్ కార్మిక సమస్య పరిష్కరించే వరకు పోరాడతాం సమస్య పరిష్కరించే వరకు మున్సిపల్ మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. కార్మికులందరినీ దర్శి నగర పంచాయతీ మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులకు సోదరులకు ఏఐటీసీ ఉపాధ్యక్షులుగా మీ అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కామ్రేడ్, మనం రోజు డైలీ సబ్సిడీల కోసం పనిచేస్తూ ఉన్నాం. కనీస వేతనం, భార్య భర్త బిడ్డలు జీవించాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 20,000 ఉంటేనే మనం జీవించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మనకు వచ్చే 16,000, 17,000, 18,000 కూడా సరిపోవటం లేదు. అందువల్ల మనందరం అత్యాగిరితో జీవిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘాలు, అలాగే సిఐటి కార్మిక సంఘాలు, వివిధ సంఘాలు తమ కోరికలు తీర్చాలంటూ వేతనాలు పెంచాలని, పరిమితి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా గత
20 రోజులు 24 రోజుల నుంచి సమ్మె చేస్తానే ఉన్నాయి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలాంటి సీమ గుర్తించడం కూడా లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయము. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము స్పందించి మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులందరికీ పర్మిట్ చేయాలని, అలాగే కనీస వేతనం 20,000 ఇవ్వాలని ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కామ్రేడ్, మానవం లేనిదే రాష్ట్రం లేదు. పరిశుభ్రంగా లేకపోతే రోగాలు వచ్చి చనిపోతున్నారు. ఈరోజు మన దర్శిపట్నంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, దుర్వాస చండాలంగా ఉంది. ఎందుకు? దీనికి కారణం ఏంటి? మన కోరికలు తీర్చాలో మనం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవాలి. ఆ విధంగా జ్ఞానాన్ని కలగాలి. ముఖ్యమంత్రికి తీసుకుపోవాలి. అలాగే ప్రతి పని మనం సృష్టించుకునే పని మనం చేస్తున్నాం. వాస్తవంగా మీరు దేవుడు లాంటి వాళ్ళు ప్రజలకి, అది ప్రజలు గ్రహించాలి. మీరు లేనిదే అసలు ప్రజలు లేరు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మీకు అందరినీ పర్మిట్ చేయాలని కోరుకుంటూ, ఈ పర్మిట్ కాని పక్షంలో అన్ని ప్రజా సంఘాలు కూడా మీకు మద్దతు పలుకుతాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.